అందరికీ నమస్కారం. నేను చంద్రబాబు నాయుడు తప్పు చేశాడన్నా. ఏం తప్పు చేయడని చెప్పేసి మీలో కొంతమంది అన్నారు. ఆయన మా ఊరికి వచ్చేసి శంకుస్థాపన అని చెప్పేసి దాన్ని పడగొట్టాడని చెప్పేసి అన్నారు. శంకుస్థాపన అంటే పడగొట్టేది ఏంటి? శంకుస్థాపన అంటే ఏంటి? కొత్తగా కడతం కోసం తీశారు. అది ఆలోచిస్తే అర్థమైంది. అది ఆలోచించకుండా శంకుస్థాపన వచ్చి పడేసేసాడా కేసు పెట్టే అని అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? నేను చాలా ప్రాక్టికల్ చెప్పేది. ఆలోచించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అంటాడు, శంకుస్థాపనకు వచ్చి పడేసేది ఏంటి? శంకుస్థాపన అంటే ఏమీ లేదని కదా స్టార్ట్ చేసేది, మనకి ఏం పడేస్తాడు, అక్కడ ఏం లేదు కదా అని అంటాడు. తర్వాత ఇంకా ఆలోచిస్తే శంకుస్థాపనకు వచ్చి పక్కన ఏదైనా ఉంటే పడేసాడేమో, ప్రూఫ్ ఉంటే కేసు పెట్టాను అంటారు. ఇది కదా. అలా కాకుండా నేను చెప్పగానే శంకుస్థాపనకు వచ్చి పడేస్తాడా మనిషేనా కేసు పెట్టే ముందు అని అంటారా? లేదన్నప్పుడు కేసు పెట్టి అధ్యయనం కాకుండా తిడుతూ ఉంటారా? ఈరోజు రాహుల్ గాంధీ అనబడే వ్యక్తి ఈరోజు మన దేశానికి సంబంధించి ఎన్నికల వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం ముందు అసలు నీచంగా చూపిస్తున్నాడు. ఎలా అంటే ఒక ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి అంటాడు, ఒక ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయి అంటాడు. ఒక అతను, నేను నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి, వీలైతే ఇందులో కూడా పెడతాను. అతను క్లియర్గా చెప్తున్నాడు, ఏ ఇంట్లో అయితే 50 ఓట్లు 200 ఓట్లు అన్నాడే, మాది ఉమ్మడి కుటుంబం స్వామి, మేము ఏడాడ ఉంటూ ఉంటాం, మా ఓట్లన్నీ ఇక్కడే ఉంటాయి, మేము వచ్చి ఓట్లు వేస్తాం అని చెప్పేసి అన్నాడు. తర్వాత బ్రెజిలియన్ మోడల్లో ఎవరో పూనం అని చెప్పేసి హడావుడి చేశాడు. వాస్తవానికి ఒరిజినల్ పర్సన్ ఉంది, ఆ ఓటర్ దానికి సంబంధించి ఓటర్ కార్డు స్లిప్కి సంబంధించి మోడల్ ఫోటో పెట్టి వీళ్ళు హడావుడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల ఓట్లు పోయినాయి, లక్షల ఓట్లు తీసేశారు. ఒక ఇంట్లో 100 ఓట్లు ఉన్నాయి. ఒక ఆమెకి ఏకంగా 5 నియోజకవర్గాల్లో 200 ఓట్లు ఉన్నాయి. అమ్మలా ఓట్లు వేసింది. ఇలా బుర్రా బుద్ధి లేకుండా అతను చెప్తున్నాడు. సరే, మీరెట్ట నమ్ముతున్నారు? ఓహో, మీకోసం చెప్పాడు అతను. మరి మీరైతే నాకు చెప్తున్నారు, నేను నమ్మను కదా, నేను పట్టించుకోను కదా. ఓహో, నేను జర్నలిస్ట్నా, ఉన్న విషయం చెప్పాలా? అదే చెప్తున్నా. అతను చెప్పిన దానిలో నిజం ఉంటే కోర్టుకి వెళ్ళి కేసే, ఎన్నికల కమిషన్ మీద కేసేసి అధికారం నీకు ఉంది, కేసే. నీ దగ్గర ఆధారాలు ఉంటే. ఆధారాలు ఉండవు. హైడ్రోజన్ బాంబు, హీలియం బాంబు, అమ్మోనియం బాంబు అని చెప్పేసి ఆ బాంబులు ఏందో ఎవరి కింద పిలుస్తున్నాడో, అది ఎవరు పిలుస్తున్నాడో తెలియట్లేదు. కానీ కంపుతో చచ్చిపోతున్నాం. ఏ కంపు? కామెంట్ల కంపు, సోషల్ మీడియా పోస్టుల కంపు, మేధావులు ముసుగులో ఉంటూ సూపర్ రాహుల్ గాంధీ ఎన్డీఏ భాగవతాన్ని బయటపెట్టాడు. ఏం బయట పెట్టాడు? ఆయన అజ్ఞానాన్ని బయట పెడుతున్నాడు. గుర్తుంచుకోండి, జనరేషన్ జెడ్ అని రెచ్చగొడతాడు కదా, ఆ జనరేషన్ జెడ్ కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తారు. ఆ జనరేషన్ జెడ్ కాంగ్రెస్ పాలకు తిరగబడే రోజు వచ్చింది ఒక్క రాహుల్ గాంధీ వల్లే. మరలా నిన్న మొన్న కూడా చెప్పారు, రాహుల్ గాంధీ యొక్క అజ్ఞానాన్ని కానీ ఇంకా కాంగ్రెస్లో భరిస్తూ ఆయన కనుక పార్టీలో ఉంచుకుంటే ఉన్నటువంటి వాళ్ళకి పెను ప్రమాదం. చక్కగా బీజేపీకి పోటీ అన్నట్టుగా ఉండండి, సంతోషం. కాంగ్రెస్ ఉండాలట్ట, ఎదగాలి కూడా, నో డౌట్. కానీ రాహుల్ గాంధీ లాంటి అజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని, దేశం మీద బురదలే వ్యక్తిని మాత్రం పార్టీలో ఉంచుకోకండి. మరలా చెప్తున్నా, ఆయన దగ్గర ఏ చిన్న ప్రూఫ్ ఉన్నా కోర్టుకు వెళ్ళొచ్చు, ప్రూఫ్లు చూపెట్టచ్చు, కేసులు పెట్టవచ్చు. ప్రూఫ్లు ఉండవు. ఆయనకు మరలా వస్తున్న డేటా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? జార్జ్ సోరోస్ అమెరికా, మయన్మార్లో ఉన్నటువంటి జార్జ్ సోరోస్ గ్యాంగ్, ఈ బ్యాచ్. మారండి రా బాబు. ఈ బీజేపీ మీద ఉన్న కోపం, మోడీ మీద ఉన్న కోపం దేశం మీద చూపించకండి. ఈ రాహుల్ గాంధీ దగ్గర బానిసలాగా బతకండి, ఓకేనా? మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఈ జనరేషన్ జెడ్ వాళ్ళు కాంగ్రెస్ భూస్థాపితం చేస్తారు. నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటారు, గొర్రెలా ఉండట్లేదు వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి కదా, చాట్ జీపీటీ ఉంది, డీప్ సీక్ ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది, ఓపెన్ అంటే చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, గూగుల్ జెమినీ, డీప్ సీక్, ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళా ట్విట్టర్ వాళ్ళది ఏది ఉంది కదా, గ్రోకా, ఎలాంటి మస్తు, అదొకటి. ఎన్ని ఉన్నాయి స్వామి, కొడితే వస్తున్నాయి కదా అందులో నిజాలేంటి అబద్ధాలు ఏంటని. వీడి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? పెను ప్రమాదం. రాహుల్ గాంధీ మాటలు నమ్మి సోషల్ మీడియా పోస్టులు షేర్ చేసిన, ఎక్కడికెళ్ళి కామెంట్లు పెట్టిన, క్రాస్ చెక్ చేసుకోండి. ప్రారంభోత్సవానికి వచ్చి పడేసాడు ఒక అర్థం ఉంది, శంకుస్థాపనకు వచ్చి పడేస్తే ఏంటారు నాయన, బుర్రా బుద్ధి ఉండదా? ఆయన దగ్గర నిజంగా ఓట్ల లిస్టుకి సంబంధించి ఆధారాలు ఉంటే వెళ్ళి సబ్మిట్ చేయమని ఒక మొక్క చెప్పి క్లోజ్ చేస్తారు. ఎవరో ఒక ఆమెకు 200 ఓట్లు అన్నాడు,
అన్ని చోట్ల మళ్ళీ ఓటేసింది అన్నాడు. ఎలా వేసింది? పోలింగ్ మార్నింగ్ 7కి స్టార్ట్ అయింది, ఈవినింగ్ 7 వరకు అనుకుందాం, 12 గంటలు. మినిమం క్యూ లైన్ నుంచి ఓటేయాలంటే 10 నిమిషాలు పట్టిద్దా? అలా లెక్కేసుకుంటూ పోండి. 200 సార్లు వేసింది, 200 ఇంటూ 10 అంటే 2000 నిమిషాలు కౌంట్ చేసుకుంటూ పోండి. ఎన్ని గంటలు? అన్ని గంటలు ఉండిద్దా? పోని లాస్ట్ మాట అబ్బాయి, ఒక ఏరియాలో పోలింగ్కి సంబంధించేసి అక్కడ ఆయా పార్టీల ఏజెంట్లు ఉంటారు. ఈ ఏజెంట్ల పని ఏంటి? వీళ్ళు మన ఓటరా కాదా, అంటే మన ఏరియా ఓటరా కాదా, నిజమైన ఓటర్ల దొంగ ఓటర్ల, ఇది కదా వాళ్ళ పని, పోలింగ్ ఏజెంట్ల పని. మరి ఏం పీకుతున్నారు పోలింగ్ ఏజెంట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు? అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, ఓట్లు వేసులు కరెక్ట్గా ఉన్నారు. ఆ తర్వాత ఆ బాంబు ఈ బాంబు అంటూ కంపు చేస్తుంది ఈ రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ అంటే ఖర్గే, వీళ్ళని నమ్ముతున్న సోషల్ మీడియా బ్యాచ్. మరలా చెప్తున్నా కదా, ఆ కర్ణాటక డీకే శివకుమారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మన బట్టి విక్రమార్క, దామోదర రాజసింహ, ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళయ్యా పార్టీని కాపాడుకుంటుంది. నిజంగా ఉన్నటువంటి జనరేషన్ జెడ్ కానీ నార్మల్ వాళ్ళు కానీ క్రాస్ చెక్ చేస్తూ పోతే కాంగ్రెస్ వాళ్ళే భూస్థాపితం చేస్తారు. ఏం రాహుల్ గాంధీ ఏంటో కాంగ్రెస్ సర్వనాశనం చేయాలని అతను పుట్టినట్టుగా ఉన్నాడు. इनका एड्रेस हाउस नंबर 150, इनके घर में 66 लोग रहते हैं। चेक किया, झूठ। जो 66 बोर्ड वहां दिखा रखी है 50 नंबर मकान पे, मैंने भी देखा सोशल मीडिया के थ्रू, नेशनल न्यूज के थ्रू मुझे भी पता चला। तो मैंने जब देखा तो मुझे हंसी आई, क्योंकि हमारे पिताजी जो पिताजी हमारे दादाजी जो है वो 4 भाई हैं। उसके बाद हमारे पिताजी जो है उनके, मेरे जो पिताजी हैं वो 9 भाई हैं। तो हम उनके भी जितने बच्चे हैं तो सबके 2-2 वोट भी लगाए तो काफी वोट होते। फिर उनके पोते हैं जो हमारे बच्चे हैं, तो उसके बाद फिर हमारा जो परिवार में और दादा थी उनके बच्चे हैं, तो उनकी भी वोट है। तो हमको ऐसे भले कहीं बाहर से आके बसे हैं, फिर हमने कोई किराए पे रेंट पे मकान लेके फर्जी वोट बनवा रखी है, तो ये तो बिल्कुल किसी भी तरह का कोई आधार ही नहीं है। पता नहीं कहाँ से इनको रिकॉर्ड मिला है, मुझे तो पता नहीं। हाँ झूठे हैं बिल्कुल 100%। तो आपका कहना लगता है मुझे तो लगता है सब जगह झूठे हैं। ये वोटरों को और आम जनता को एक बहकाने का एक प्रोपगंडा कांग्रेस ने चला रखा है, और कोई मुद्दा है नहीं, तो ये वोट चोरी का ही मुद्दा बना रखा है। उमेश, इनका एड्रेस हाउस नंबर 150, इनके घर में 66 लोग रहते हैं। चेक किया, झूठ। एक प्रोपगंडा कांग्रेस ने चला रखा है, और कोई मुद्दा है नहीं, तो ये वोट चोरी का ही मुद्दा बना रखा है।